ఆంధ్రప్రదేశ్ గవర్నర్ రీసెంట్గా రిపబ్లిక్ డే సందర్భంగా మాట్లాడుతూ ఒక కొత్త విషయాన్ని చర్చించారు. దానిలో ఏపీ త్వరలో ఒక కొత్త పాలసీ తీసుకురాబోతోంది. డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్ పాలసీ. ఈ ఇనిషియేటివ్ అనేది ఏపీకి చాలా అవసరం అని చెప్పారు. అసలు ఏంటి డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్ పాలసీ? ఈ రోడ్ మ్యాప్ ఏంటి? ఒకసారి ఆలోచిద్దాం. ఆంధ్రప్రదేశ్లో టీఎఫ్ఆర్ బాగా తగ్గిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నేషనల్ యావరేజ్ 2.1 అనేది ఒక ఐడియల్ అనుకుంటే ఏపీలో 1.5, 1.6 మధ్య ఉంది. కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, తెలంగాణ, మన తమిళనాడు, రకరకాల రాష్ట్రాల్లో కూడా టీఎఫ్ఆర్ తగ్గిపోతుంది. రీసెంట్గా కూడా ఏపీ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు. ఎక్కువ మంది పిల్లల్ని కనమని ప్రోత్సహిస్తున్నారు. అంతేకాదు, ఇప్పటి వరకు లోకల్ బాడీస్లో 2 పిల్లలు ఉంటేనే ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయొచ్చు. ఆ రూల్ని కూడా ఆంధ్ర తీసేసాయన్నమాట. కమింగ్ డేస్లో మినిమం 3 పిల్లలు ఉంటేనే ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయొచ్చు లోకల్ బాడీస్లోనే. కొత్త రూల్ తీసుకొచ్చే ఆలోచనలో కూడా ప్రభుత్వాలు ఉంటున్నాయి. ఈ టైంలో ఏపీ గవర్నర్ ఈ డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్ పాలసీ గురించి ప్రస్తావించడం అన్ని చోట్ల చర్చలోకి వచ్చిందనమాట. అసలు ఎందుకు దక్షిణాది రాష్ట్రాలు దీని మీద దృష్టి పెడుతున్నాయి? ఒకసారి ఆలోచిద్దాం. రేపు డీలిమిటేషన్ జరిగినప్పుడు జనాభా ఆధారంగా ఎంపీ సీట్లు లోక్సభలో ఎలకేట్ అయినప్పుడు ఏపీలో, తెలంగాణలో, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఇలా అనేక రాష్ట్రాల్లో ఉత్తరాది రాష్ట్రాల కన్నా కూడా మన పర్ఫార్మెన్స్ చాలా పూర్గా ఉంటుందన్నమాట. అంటే మన తరపున వెళ్ళే వాళ్ళు చాలా తగ్గిపోతారు, వాళ్ళ ఎంపీలు పెరిగిపోతారు. ఓవరాల్గా లోక్సభలో వాళ్ళ డామినేషన్ పెరిగిపోద్ది, నార్త్ ఇండియన్ స్టేట్స్ డామినేషన్ పెరిగిపోద్ది. ఇది ప్రధానమైన అంశం అనమాట. రెండో అంశం మనం గమనిస్తే ఈ ఫినాన్స్ కమిషన్, ఆర్థిక సంఘం మనకి ఏదైతే రికమెండ్ చేస్తో డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్, కేంద్రం నుంచి రాష్ట్రాలకి ఎంత రావాలి, ఇలాంటి ఫండ్ అలొకేషన్, ఇలాంటి సిఫార్సులు ఇచ్చేటప్పుడు పాపులేషన్ కూడా ఒక క్రైటీరియా, జనాభా కూడా ఒక క్రైటీరియా అన్నమాట. సౌత్ ఇండియన్ స్టేట్స్ జనాభాకి సంబంధించి పాపులేషన్ కంట్రోల్ పాలసీస్ చాలా తీసుకొచ్చి జనాభా నియంత్రణ, ఫ్యామిలీ ప్లానింగ్ మీద 1980s, 1990sలో బాగా దృష్టి పెట్టాయి. తద్వారా ఇప్పుడు ఏమైందంటే జనాభా నియంత్రణ మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తాం అనమాట. ఇప్పుడు జనాలు తగ్గిపోయాయి, బర్త్ రేట్స్ తగ్గిపోయాయి అనమాట. ముఖ్యంగా మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సగటు యావరేజ్ వయసు 32 సంవత్సరాలు. అది 2047కి వెళ్ళేసరికల్లా 40 సంవత్సరాలు అవుద్ది. ఇప్పుడు సౌత్ కొరియా, జపాన్ లాంటి దేశాలు ఎలాంటి బాధపడుతున్నాయి? ఎక్కువ ఏజింగ్ పాపులేషన్, వర్కింగ్ ఏజ్ పాపులేషన్ తగ్గి ఏజింగ్ పాపులేషన్ ఎలా పెరుగుతుందో ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరగబోతుంది. అందుకనే మనం డెమోగ్రఫీని మేనేజ్ చేయాలి. అంటే మన జనాభా యొక్క ఏజ్ని కానీ, వాళ్ళ యొక్క పనితీరుని కానీ, జననాల రేటు, మరణాల రేటు కానీ ఇవన్నీ కూడా జాగ్రత్తగా గమనించుకుంటూ ఏపీలో టీఎఫ్ఆర్ పెంచాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. ఇక మీదట ఆంధ్రప్రదేశ్లో అంట ఎక్కువ మంది పిల్లల్ని కనే వాళ్ళకి స్పెషల్ ఇన్సెంటివ్స్ కూడా, గవర్నమెంట్ స్కీమ్స్ కానీ, సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్లో కానీ స్పెషల్ ఇన్సెంటివ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ పక్కన పెడితే నార్త్ ఇండియాతో మనం కంపేర్ చేస్తే కనుక సౌత్ ఇండియన్ స్టేట్స్లో జనాభా తగ్గిపోతుంది అనమాట. దాంతో మనకి వర్కింగ్ పాపులేషన్ కూడా, అంటే ఏ రాష్ట్రం బాగుపడాలన్నా, ఏ ప్రాంతం బాగుపడాలన్నా సరే మనకి జనాభా చాలా అవసరం అనమాట. ఇంతకుముందు వరకు కూడా జనాభా అనేది ఒక బరువుగా చూసేవాళ్ళు, కానీ జనాభాని ఇప్పుడు ఒక ఎసెట్లా చూస్తున్నారనమాట. హ్యూమన్ రిసోర్స్ అనేది రాను రాను ఒక ఆస్తిలాగా, ఎసెట్ లాగా మారిపోయింది. దీనికోసం కూడా ఏపీ డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్ పాలసీ అనేది ఒక పాలసీ తీసుకురాబోతుందన్నమాట. దీనికి సంబంధించి ఆల్రెడీ ఏపీ గవర్నర్ రీసెంట్గా రిపబ్లిక్ డే రోజు ఫ్లాగ్ అన్ఫాల్ చేస్తూ హింట్ కూడా మనకి ఇచ్చారనమాట. ఇలాంటి పథకాలే ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో, సౌత్ ఇండియన్ స్టేట్స్లో కూడా స్టార్ట్ అవుతున్నాయన్నమాట. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రం కూడా దీని మీద ప్రత్యేకమైన ఫోకస్ పెడుతుంది. స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇద్దాం ఎక్కువగా పిల్లల్ని కనేవాళ్ళకి అని చెప్పి ఫోకస్ పెడుతుంది. ఒక పక్క చర్చ ఈ విధంగా ఉంటే, ఇంకో పక్క మాత్రం చాలామంది దీన్ని విమర్శిస్తున్నారు కూడా. ఉన్న వాళ్ళకే ఈ రాష్ట్రాల్లో సరిగ్గా వసతులు లేవు, రోడ్లు లేవు, సరైన ఫెసిలిటీస్ లేవు, ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు, దాంతోపాటు హాస్పిటల్ ఫెసిలిటీస్ లేవు. ఇలాంటప్పుడు ఎక్కువ మంది పిల్లల కంటే ఎవరొచ్చి పోషిస్తారు, ఎవరొచ్చి వీళ్ళకి సపోర్ట్ చేస్తారు? గవర్నమెంట్ ముందుగా ఉన్న ఏరియాస్ని డెవలప్ చేయాలి, అర్బన్ రూరల్ డివైడ్ని తగ్గించాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పౌష్టికాహార లోపంతో చాలామంది పిల్లలు, ముఖ్యంగా అణగారిన వర్గాలకు చెందిన పిల్లలు చాలామంది బాధపడుతున్నారు. వాళ్ళందరినీ అడ్రస్ చేయకుండా ఇంకా పిల్లలు ఎక్కువ మంది కంటే రాష్ట్రానికి బరువు అవదా అని చెప్పి ప్రశ్నించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న అనమాట. డెమోగ్రఫీ, ముఖ్యంగా పాపులేషన్ గ్రోత్ అనేది డబుల్ ఎడ్జెడ్ స్వార్డ్, రెండు వైపులా పదున్న కత్తి వంటిదన్నమాట. ఒకవైపు ఏమో దానివల్ల మంచి జరగవచ్చు, ఇంకోవైపు దానివల్ల అనర్థాలు కూడా ఉంటాయి. దీన్ని బ్యాలెన్స్ చేస్తూ తీసుకెళ్ళటమే చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ డింగ్స్ అనే కాన్సెప్ట్, డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ అనే కాన్సెప్ట్ని విమర్శించారు. మన తల్లిదండ్రులు అలానే ఆలోచిస్తే, అంటే మనల్ని కనకూడదు, మన ఇన్కమ్ మనకే కావాలి, మనం మన లైఫ్ని లగ్జూరియస్గా అనుభవించాలి అని ఆలోచిస్తే మనం ఇక్కడ భూమి మీద ఉండేవాళ్ళమా? కాబట్టి న్యూక్లియర్ ఫ్యామిలీస్ని కూడా విమర్శిస్తూ ఆయన
బిగ్గర్ ఫ్యామిలీస్ గురించి, లార్జర్ ఫ్యామిలీస్ గురించి ఆయన చర్చను కూడా తీసుకొచ్చారనమాట. అంటే ఓవరాల్గా కుటుంబాలు పెద్దగా ఉండాలి, ఎక్కువ మంది పిల్లలు కనాలి అనే దిశగా దక్షిణాది రాష్ట్రాల సీఎంస్, రీసెంట్గా తమిళనాడు సీఎం స్టాలిన్ గారు కూడా ఎక్కువ మంది పిల్లల్ని కనాలని చెప్పి, పిల్లల్ని ఒక సంపదలాగా చూడాలని, ఒక బరువుగా చూడకూడదని చెప్పి, 16 మంది పిల్లల కంటే తప్పే ఉందని చెప్పి చాలా మీటింగ్స్లో చెప్పుకొస్తున్నారు. ఎన్ఎఫ్ఎస్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ప్రకారం బీహార్లో టీఎఫ్ఆర్ 3.0 ఉంది, అదేవిధంగా యూపీలో 2.4 ఉంది. కానీ సౌత్ ఇండియన్ స్టేట్స్ ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక ఈ ప్రాంతాల్లో ఫర్టిలిటీ రేట్ టీఎఫ్ఆర్ అనేది 2 కన్నా తక్కువ ఉందన్నమాట. చాలా స్టేట్స్లో 1.5, 1.6, 1.7 ఉందన్నమాట ఇక్కడ. కాబట్టి టీఎఫ్ఆర్ పెంచుకోవడం సౌత్ ఇండియన్ స్టేట్స్కి తక్షణ బాధ్యత.